నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, సామాజిక, రాజకీయ, భౌగోళిక, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, వివిధ అంశాలకు సంబంధించి లోతైన సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించే కార్యక్రమమే ఈ వ్యూ పాయింట్. ఇవాల్టి ఎపిసోడ్లో మోదీ గారి 9 సంవత్సరాల పరిపాలన గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. 2014కి ముందు అంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పరిపాలన కొనసాగింది, 2014 తర్వాత వివిధ రంగాల్లో ఎలాంటి పరిపాలన ఇప్పుడు కొనసాగుతూ ఉంది, వివిధ రంగాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా, ఈ అంశాల గురించి డీటెయిల్గా మాట్లాడదాం. నాతో పాటు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్, CEO సాయికృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. నరేంద్ర మోదీ గారు ఇవాళ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవసరం లేనటువంటి పేరు, నో నీడ్స్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో అలాంటి మోదీ గారు క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ ఏంటి ఈ 9 సంవత్సరాల కాలంలో, 10 సంవత్సరాల్లో అడుగు పెట్టబోతున్నాం? ఎస్, నరేంద్ర మోదీ గారికి గురించి మీరు టైటిల్, అద్భుతమైన టైటిల్ అది యాక్చువల్లీ, మోదీ భారతం ఎట్ 9. 9 ఏళ్ల మోదీ పరిపాలనకు సంబంధించి మనం విశ్లేషించుకోవాలి అని అంటే 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి తరువాత, అంతకు ముందు 2014కి ముందు భారతదేశం ఎలా ఉంది, 2014 తర్వాత భారతదేశం ఎలా ఉంది అనేది మనకు అర్థమైతే నిజంగా మోదీ పరిపాలన ఏంటో మనకు అర్థమవుతుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ మనకు అన్ని విభాగాల్లోనూ కనబడతాయి. సోచ్లో మార్పు వచ్చింది, అంటే ఆలోచనలో. భారతదేశం అంటే భారతదేశానికి ఒక దృక్పథం ఏంటి, భారతదేశం ఏంటి, ఈ దేశానికి ఉన్న నేపథ్యం ఏంటి, వారసత్వం ఏంటి, చరిత్ర ఏంటి, అండ్ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఉన్న భారతదేశానికి ఉన్న లక్షణాలు ఏంటి, అవి ఎలా డిస్టార్ట్ చేయబడ్డాయి, ఎలా డిస్ట్రాయ్ చేస్తూ దాన్ని వచ్చారు, దాని నుంచి మళ్ళీ మనం పూర్వవైభవం ఎలా సంతరించుకోవాలి, ఇది మోదీ భారతం క్లియర్గా చెప్పాలంటే. అండ్ అందులో నరేంద్ర మోదీ గారు ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత ప్రధాని కార్యాలయం పూర్తిగా మారిపోయింది. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నరేంద్ర మోదీ అడుగు పెట్టిన తర్వాత ఎలా మారింది అనేది గూగుల్ చేస్తే మనకు అనేక విషయాలు వస్తాయి. అంతకు ముందంతా కూడా రెడ్ టేపిజం ఎక్కువ ఉండేది. అంటే బడా బాబులు, బాబు సర్కార్ అనేది అనేవాళ్ళు ఇంతకుముందు. అంటే ఢిల్లీలో ఎలా ఉండేదంటే ఒక జోక్ అండి ఇది. నిజంగా నేను 2-3 సందర్భాల్లో చెప్పాను. ఆ జోక్ ఏంటంటే ఒక రిటైర్డ్ అధికారి ఇంకొక రిటైర్డ్ అధికారితో జింఖానా క్లబ్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారట. అతను అడుగుతాడనమాట, నీ కెరియర్లో నువ్వు సాధించిన విజయం ఏంటి అని. ఇతను చెప్తాడంట, నేను ఏ మార్పుని అంగీకరించలేదు, స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ వచ్చాను, దట్ ఈస్ మై విక్టరీ అంటాడంట. సో నిజంగా అదొక జోక్ యాక్చువల్లీ. అంటే ఏంటంటే ఎవరు వచ్చినా, ఎవరు పోయినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం మారినా, స్టేటస్ కో అనే ఒకే ఒక అంశాన్ని చుట్టూనే బ్యూరోక్రసీ తిరుగుతూ ఉండేదనడానికి ఇది ఒక జోక్ అనమాట. జనరల్గా ఢిల్లీ సర్కిల్స్లో వినిపించే జోక్. దాన్ని బ్రేక్ చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ. సో స్టేటస్ కో కాదు, మనకు ఒక ప్రస్థానం ఉంది అని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ ప్రధాని కార్యాలయంలో ఉరుకులు పరుగులు పెట్టిస్తూ అధికారుల్ని నడిపించిన విధానం గురించి కోకొల్లలుగా ఢిల్లీలో స్టోరీస్ చెప్తూ ఉంటారు మనకు. అండ్ ఇంతకు ముందంతా కూడా నేను ఇందాక అన్నాను కదా, ఈ మీడియేటర్స్, మధ్యవర్తుల జోక్యం ఎక్కువ ఉండేది, దళారుల జోక్యం ఎక్కువ ఉండేది. ప్రజల్ని అక్కడ పని జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటేనే పని జరుగుతుంది అనే ఒక భావన గతంలో ఉండేది. కరప్షన్, దాన్ని పూర్తిగా బ్రేక్ చేశారు. ఓకే, అండ్ ఎస్, కొన్ని అంశాల్లో ఇప్పటికీ ఇంకా సిస్టమ్ నడుస్తూ ఉంది. కశ్మీర్ ఫైల్స్లో చెప్పినట్టు సర్కార్ కిసీ కా భీ హో, సిస్టమ్ హమారా హీ చల్తా హై అని ఒక ప్రొఫెసర్ వ్యాఖ్య ఉంటుంది అందులో. బేసికల్లీ కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అది ఇప్పటికీ కొంత నడుస్తోంది సిస్టంలో. అంటే వేళ్ళూనుకుపోయినటువంటి ఒక సిస్టమ్ని ప్రక్షాళన చేయడానికి నరేంద్ర మోదీ సంకల్పించుకున్నారు, ఆ ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్, ప్రభుత్వ విభాగాల్లో వచ్చిన ఆలోచన మార్పు. నెంబర్ 2, ఆర్థిక రంగంలో వచ్చిన మార్పు, విదేశీ వ్యవహారాల్లో వచ్చిన మార్పు, రక్షణ రంగంలో వచ్చిన మార్పు, పరిపాలనలో వచ్చిన మార్పు. మీరు చూస్తే ప్రతి అంశంలోనూ ఒక కొత్త విధాన రూపకల్పన, ఒక కొత్త ప్రణాళిక, ఒక కొత్త రోడ్ మ్యాప్, ఒక కొత్త లక్ష్యము, ఆ లక్ష్యానికి అనుగుణమైన ప్రణాళిక, దానికి తగ్గట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని పనిచేసే వ్యవస్థ. అది నరేంద్ర మోదీ పరిపాలనలో మనకు కనిపిస్తున్న అంశం. పూర్తి షిఫ్ట్ కనబడుతోంది ప్రతి అంశంలోనూ.
యా 2014కి ముందు డిఫెన్సివ్ మోడ్లో ఉండేది కంట్రీ మొత్తం యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడు అటాకింగ్ మోడ్లో ఉన్నాం. చుట్టుపక్కల కంట్రీస్ ఏవి కూడా మనం లేదని ఒక మాట అనడానికి కానీ దౌత్యపరంగా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే ప్రపంచ దేశాలు భారత్ను చూసేటువంటి దృష్టికోణం మారింది. ఇంతకుముందు భారతదేశం అంటే ఎలా ఉండేదంటే అండి, భారతదేశము పాకిస్తాన్ రెండు దాయాది దేశాలు. ఈ రెండు దేశాలు థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఈ రెండు దేశాలని మనము వాళ్ళిద్దరి సమస్య కాశ్మీర్ సమస్యని అంతర్జాతీయ సమాజం పరిష్కరించాలి. ఇది ఒక ధోరణి, వెస్ట్లో ఉండే ఒక ధోరణి ఏంటంటే ఇది. భారత్ పాకిస్తాన్ల మధ్య అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు భారతదేశానికి ఢిల్లీకి ఒక దేశాధినేత ఎవరైనా వచ్చారనుకోండి, ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో తాజ్మహల్ ముందు ఫోటో దిగి అక్కడ నుంచి ఏదో 2 క్లోజ్డ్ రూమ్ మీటింగ్స్ జరిపి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు అంటూ మాట్లాడి అక్కడ నుంచి పాకిస్తాన్కి వెళ్ళి ఇస్లామాబాద్లో కొంత పర్యటన చేసి అక్కడ నుంచి ఆయా దేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు. లేదా పాకిస్తాన్కి వస్తే ఇస్లామాబాద్లో పర్యటించి అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చి వెళ్ళేవాళ్ళు. సో ఈక్వలైజింగ్ అనే ఒక కాన్సెప్ట్లో వెస్టర్న్ వరల్డ్ ఉండేది. బట్ ఆ ఈక్వలైజింగ్ సిచ్యువేషన్ని పూర్తిగా తీసేసి పాకిస్తాన్ ఎక్కడో అధపాతాళంలో ఉన్న దేశం, భారతదేశానికి పాకిస్తాన్కి పోలికేంటి అని నిరూపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. మీరు ఒకవేళ భారత్ పాకిస్తాన్లో ఈ రెండు దేశాల్లో పర్యటించాలనుకుంటే మీ దేశాలకు వెళ్ళండి, లేదా మధ్యవర్తి దేశంలో ఎక్కడో ఒక దగ్గర ఆగి ఆ దేశానికి వెళ్ళండి. అంతేగాని భారత్ నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి భారత్కి రాకూడదు అని తెగేసి చెప్పారు. స్పష్టమైన వైఖరి. ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఆయన పాకిస్తాన్కి వెళ్ళి భారత్కి రావాలనుకుంటే చాలా సున్నితంగా మన భారత ప్రభుత్వం చెప్పింది, విదేశీ వ్యవహారాల శాఖ, మీరు వెళ్ళి మళ్ళీ రండి అని చెప్పి. అప్పుడు ఆయన యూఏఈకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాడు. సో అంత క్లియర్గా ఉన్నారనమాట. అండ్ ఇంతకుముందు ఎవరైనా విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎవరైనా నాయకుడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, భారత్కి వచ్చాడు అనుకోండి, వస్తే నేను ఇందాక చెప్పినట్టుగా తాజ్మహల్కి వెళ్ళాలి, ఫోటో దిగాలి, దాన్ని ప్రమోట్ చేసుకోవాలి, అదే ఫోటో నెక్స్ట్ డే పేపర్లో రావాలి, అంతే ఉండేది. ద్వైపాక్షిక సంబంధాలు, ఢిల్లీలోని ఒక క్లోజ్డ్ రూమ్లో మీటింగ్ జరుగుతుంది, ఇద్దరి మధ్య కరచాలనం ఉంటుంది, ఆ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని ప్రచురించుకోవాలి. బట్ దాన్ని భిన్నంగా చైనా అధినేత వస్తే మహాబలిపురంలో మీటింగ్, లేదంటే గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో మీటింగ్. జపాన్ అధినేత ఇక్కడికి వస్తే సబర్మతి ఆశ్రమం తీసుకెళ్తారు. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు వస్తే ఆయనతో గంగా విహారం చేపిస్తారు, ఎక్కడ, కాశీలో. ఓకే, ఒక జస్టిన్ ట్రూడో వస్తే వెళ్ళి అమృత్సర్కి తీసుకెళ్తారు. ఎక్కడో ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ వస్తే ఇక్కడ మన స్వామి నారాయణ టెంపుల్కి తీసుకెళ్తారు, అక్షర్ధామ్కి. సో ఇట్లా రకరకాల ప్లేసెస్కి. భారతదేశం అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ తాజ్మహల్. భారతదేశం అంటే ఇంకా విభిన్నమైన ప్రాంతాలు, మా కల్చర్, మా గ్లోరీ. ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు భారతదేశానికి వస్తే ఢిల్లీలో తీన్మూర్తి భవన్కి తీసుకెళ్లారండి. తీన్మూర్తి భవన్ అంటే నిజంగా చాలా గొప్ప స్మారక చిహ్నం. అదేంటంటే ఇజ్రాయెల్ కోసం, హైఫా నగరం కోసం ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో భారత సైన్యం అంటే రాయల్ బ్రిటిష్ ఆర్మీలో భాగంగా ఉన్నటువంటి భారత సైనికులు ప్రాణాలు అర్పించారు హైఫా నగరాన్ని పరిరక్షించడం కోసం. సో దానికి స్మారక చిహ్నంగా ఈ తీన్మూర్తి భవన్ని ఏర్పాటు చేశారు, ఆ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి తీసుకెళ్లి బెంజమిన్ నెతన్యాహు చేత నివాళులు అర్పించారు, మొట్టమొదటి ప్రధానమంత్రి. సో దిస్ ఈస్ ద చేంజ్. సో కల్చరల్లీ ఇన్ని రకాల, మీరు చెప్తే నేను చెప్తున్నాను కదా ఏం మార్పు వచ్చింది 2014కి ముందు తర్వాత అంటే, మనం నిజంగా వ్యాసాలు రాయొచ్చు, పుంఖాలుగా ఎపిసోడ్స్ చేయొచ్చు. కంప్లీట్ చేంజ్ అయిపోయింది ఎవ్రీథింగ్. ఫారెన్ పాలసీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా జయశంకర్ గారిని ఎంపిక చేసుకోవడం గురించి కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు. 1-2 విషయాలు మీరు చెప్తే బాగుంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు మోదీకి జస్ట్ భారతదేశంలో మాత్రమే కాదండి, భారతదేశంలో మోస్ట్ పాపులర్ లీడర్. నిజంగా చెప్పాలంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత ప్రసార మాధ్యమాలు పెరిగి, డిజిటల్ మాధ్యమాలు పెరిగి, రకరకాలుగా అంటే ప్రజల్లో అవేర్నెస్ విపరీతంగా పెరిగిన తర్వాత, ఇందిరాగాంధీ తర్వాత నరేంద్ర మోదీ అంటారు, కానీ నిజానికి ఇందిరాగాంధీ కంటే పాపులర్ లీడర్ నరేంద్ర మోదీ. వై? బికాజ్ ఇందిరాగాంధీ హయాంలో జస్ట్ అపోజిషన్ పార్టీస్ పెద్దగా ఏం లేవు. అండ్ నిజంగా చెప్పాలంటే అప్పుడున్న ప్రసార మాధ్యమాలు తక్కువ, అసలు ఏమీ లేవు. పేపర్లు మాత్రమే ఉండేవి, పేపర్లో మాత్రమే తెలుసు. అది కూడా పేపర్ని మేనేజ్ చేస్తే మొత్తం ప్రజల్ని మేనేజ్ చేసినట్టే అనే ఒక భావన ఉండేది. ఈరోజు అట్లా కాదు, ఎవరు మేనేజ్ చేసే పరిస్థితిలో లేదు. ఈరోజు ప్రతి ఒక్కటి ప్రజలకు చేరువవుతోంది, అవేర్నెస్ పెరిగింది. ఇట్లాంటి టైంలో నరేంద్ర మోదీ అంత విపరీతమైన పాపులారిటీని సాధించారంటే ఇట్ ఈస్ నాట్ జోక్. అండ్ అంతేకాదు, ఆయన కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అప్రూవల్ రేటింగ్స్ చేసే ఒక సంస్థ గత 4-5 సంవత్సరాలుగా అప్రూవల్ రేటింగ్స్లో టాప్ 1లో ఉన్నారు నరేంద్ర మోదీ. 70% అప్రూవల్ రేటింగ్స్.
70 పైననే అప్రూవల్ రేటింగ్స్ ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన తర్వాత స్థానాల్లో ఉన్న వాళ్ళు 40లో 50లో ఆగిపోయిన వాళ్ళే ఎక్కువ మంది. కానీ ఇది ఎలా సాధ్యమైంది అంటారు? ఎందుకంటే మనమేం రిచెస్ట్ కంట్రీ కాదు. ఎస్, ఓకే, పాపులేషన్ పరంగా మనం ఉన్నాం, కానీ యుఎస్ ఉంది, రష్యా ఉంది, వ్లాదిమిర్ పుతిన్, బైడెన్ ఇలాంటి అగ్రదేశాలన్నీ ఉన్నా కూడా మోదీ గారు ఎలా ఆ కన్సిస్టెన్సీని ఎలా సింపుల్ పాయింట్ అండి. ఆయన వ్యవహార శైలి, ఆయన వైఖరి, ఆయన ఆంగికము, ఆయన వాచకము, ఆయన మాట మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఒక్కసారి స్పైనల్ కార్డ్ ఉన్న ప్రధాని అంటాను నేను. నిజంగా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే నువ్వు ఒక దేశాధినేతతో, ఒక అగ్రదేశాధినేతతో నిలబడి మాట్లాడాలేనంటే ఇలా వంగి అవునండి మీరు కరెక్టేనండి అంటే ఎలా ఉంటుంది? ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో, ఆత్మన్యూనత భావనలో మన దేశం చాలా వరకు ప్రధానమంత్రులు ఉన్నారు. ఒక ఇందిరాగాంధీ ఎక్సెప్షన్ దాంట్లో నాకు తెలిసి. మిగతా వాళ్ళందరూ దాదాపుగా అలాగే ఉన్నాం మనం. బట్ అట్లాంటి వ్యవహార శైలి నుంచి నో, భారత్ అంటే వేరు, భారత్ అంటే ఏమనుకుంటున్నారో తెలుసా మీకు అని స్పష్టంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి. యునైటెడ్ నేషన్స్లో కూర్చొని యునైటెడ్ నేషన్స్కి అడ్రస్ చేస్తూ ఆయన మాట్లాడిన మాట వసుధైవ కుటుంబకమని ఎప్పుడో చెప్పాం మేము. మీ యునైటెడ్ నేషన్స్ ప్రిన్సిపల్కి మేము అప్పుడో మా ఋషులు ఎప్పుడో చెప్పేశారని చెప్పినటువంటి వ్యక్తి. యోగా గురించి మాట్లాడినటువంటి వ్యక్తి. మన సంస్కృతి గురించి పదే పదే ప్రొజెక్ట్ చేసేటువంటి వ్యక్తి. భారత సంస్కృతి అంటే ఎంత గొప్పదో ఒక్కటికి 10 సార్లు పదే పదే చెప్పేటువంటి వ్యక్తి. సో ఆత్మ న్యూనతా భావం కాదు, ఆత్మ నిర్భరతతో కూడినటువంటి ఒక వ్యవహార శైలి నరేంద్ర మోదీ నిలబెట్టిందని నా అభిప్రాయం. అందుకోసం ఆయనకు ఇంకోటి ఏంటంటే ఏదో ఒక ఆరా ఉందండి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనకు నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నరేంద్ర మోదీకి తెలియని ఒక ఆకర్షణ శక్తి ఉంది. ఆ ఆకర్షణ శక్తే ఆయనని నడిపిస్తోంది, ఈ దేశానికి ఒక దిక్సూచిలా నిలుస్తోంది. ఎందుకంటే మీరు జో బైడెన్ లాంటి వాడు కావచ్చు, ట్రంప్ కావచ్చు, అగ్రరాజ్యాధినేత, ట్రంప్కున్న మూర్ఖత్వానికి, ఆయనకున్నటువంటి ఒక ఎక్సెంట్రిక్ ఆలోచన విధానానికి, ఒక ఎక్స్ట్రీమ్ భావజాలానికి ఆయన నరేంద్ర మోదీ పక్కన నిలబడి ఏదో నిజంగా చెప్పాలంటే ఏదో భారతీయ జనతా పార్టీయో లేకపోతే ఏదో నాయకుడు మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడాడు. ఆయన ట్రంప్ హౌడీ మోడీ ప్రోగ్రామ్, ఓకే. ఆ తర్వాత జో బైడెన్ ఏదో సమావేశంలో మాట్లాడుతుంటే ఎక్కడో నరేంద్ర మోదీ పట్టించుకున్నట్టుగా ఉంటే వెనక నుంచి వచ్చి పలకరించి వెళ్ళిపోతాడు. సో ఇట్లా మిగతా ఒక 4-5 దేశాధినేతలు నిలబడి ఉంటే ఈయన నిలబడి మాట్లాడుతున్నప్పుడు అందరూ చూసి కళ్ళప్పగించి చూస్తున్నటువంటి విజువల్స్ మన కళ్ళ ముందున్నాయి. ఎవరో మోసం చేస్తే జరిగేది కాదు. అండ్ ఎవ్రీబడి మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ అంటూ పదే పదే మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈజ్ అంటే అది కేవలం నరేంద్ర మోదీ వల్ల వచ్చింది అని అంటే కూడా కాదు, భారతదేశానికి ఉన్న గొప్పదనాన్ని ఆయన ప్రొజెక్ట్ చేయడం వల్ల వచ్చింది అది. భారతదేశం అంటే ఏదో పేద దేశము, ఆకలి చావులతో ఉన్న దేశము, నిరక్షరాస్యతతో కూడిన దేశము, జనాభా ఎక్కువ ఉండడం వల్ల సమస్యాత్మకంగా ఉన్న దేశము, ఇట్లా మాట్లాడుతున్నాం మనం. సో నెగటివ్ని పాజిటివ్గా మాట్లాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ అని నేను అంటాను. పర్స్పెక్టివ్ మారింది. జనాభా గురించి మనం ఎప్పుడు, నాకు తెలిసైతే మీడియాలో కూడా మనం జనాభా పెరుగుదల చాలా అతిపెద్ద సమస్య మన భారతదేశానికి. ఈ సోచ్తోటే మనం చాలా రోజులు వచ్చాం. బట్ ఇదే జనాభా ఒక అతిపెద్ద మార్కెట్ ప్రపంచానికి, మనం ఎందుకు అవకాశంగా దాన్ని చూడలేదు? అదే జనాభాలో 50% పైగా యువత ఉన్న దేశం. ఈ మాట 2014 ముందు ఎందుకు మనం మాట్లాడుకోలేదు? ఆలోచన లేదు. దట్ ఈస్ నరేంద్ర మోదీ అని నా అభిప్రాయం. రాజకీయంగా ఎలాంటి వాతావరణం క్రియేట్ చేశారు? ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ఇంత అటాకింగ్ కూడా లేదు. ఆయన పరిధిలో ఆయన చేయగలిగినంత చేశారు. 170, 175 ఆ పరిస్థితి నుంచి ఇవాళ 300+ స్థాయికి వచ్చారు. మాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, మీ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటాం అనేటువంటి పరిస్థితికి ఎలా తీసుకురాగలిగారు మోదీ? నరేంద్ర మోదీ కేవలం ప్రభుత్వానికి సంబంధించి, దేశానికి సంబంధించిన ఆలోచన విధానాన్ని మార్చిన ఒక గొప్ప దార్శనికుడు. నిజంగా మాడితే ఆయన చేసిన విధానాల్లో చూస్తే మీరు ప్రభుత్వ విభాగాలు చెప్పాను, నేను ఇందాక ఆర్థిక రంగం చెప్పాను, లేదా విదేశీ వ్యవహారాలు చెప్పాను. ఒక మార్పు, ఒక సోచ్లో మార్పు వచ్చిందని నేను చెప్పాను. బట్ ఎట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ విత్ ఇన్ ద పార్టీ ఒక బీభత్సమైన మార్పును తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ. అది బీజేపీకి ఎట్లాగంటే, మీరు ఇందాక కరెక్ట్ పాయింట్, ఇదివరకు ఏ సంకీర్ణ ప్రభుత్వమైనా, యూపీఏ అయినా లేకపోతే ఎన్డీఏ మిత్రపక్షాలతో కూడినటువంటి ఒక కూటమి అయినప్పటికీ, యూపీఏ కానివ్వండి, కాంగ్రెస్కైనా బీజేపీకైనా మ్యాక్సిమం వస్తే గిస్తే 170 స్థానాలు, 180 స్థానాలు అంతే. ఓకే, కాంగ్రెస్ పార్టీకి యూపీఏ టైంలో అయితే 140, 145 వచ్చాయి. సబ్జెక్టివ్ కరెక్షన్ 150 లోపల స్థానాలతోటే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వాన్ని నడపగలిగింది, మిగతా పార్టీలు అన్నీ కలుపుకొని.
ఓకే, బట్ బీజేపీకి 170 వస్తే మహా ఎక్కువ, మిగతా పార్టీలన్నీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అనేది మాత్రం తెలుసు. సో ఒక 20-30 సంవత్సరాలు సంకీర్ణ యుగం అంటారు, అది సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే ఉన్న సమయం అది. ఇంకా అసలు ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందనేది ఊహించలేము అని రాజకీయ పండితులు నిర్ధారించేశారు ఒకానొక సందర్భంలో. అయితే అట్లాంటి దాన్ని బ్రేక్ చేసి 270 పైచిలుకు స్థానాలు, నెక్స్ట్ టర్మ్ 303 సీట్లు, అసలు ఒక పార్టీకి అన్ని సీట్లు రావడం సాధ్యమా అనే ఒక ప్రశ్నను పటాపంచలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ ఓన్లీ అన్ని వచ్చాయంటాను నేను. నిజంగా బీజేపీకి ఉన్న బలం 170-180 అయితే దానికి ఒక 100 సీట్లు జోడించగలిగే చరిష్మా నరేంద్ర మోదీది. సో దట్ ఈస్ ద రీజన్ నరేంద్ర మోదీని ఇగ్నోర్ చేయలేరు. అండ్ నెంబర్ 2, బీజేపీకి విషయంలో ముఖ్యంగా మీరు 2014కి ముందు ఉన్న భావన ఏంటంటే అండి, హిందుత్వ పార్టీ అని. ఇప్పటికీ ఆ హిందుత్వ పార్టీ అనే విమర్శ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ముస్లిం స్థానాల్లో కూడా గెలుస్తోంది బీజేపీ. ముస్లిం మెజారిటీ ఉన్న సీట్లలో బీజేపీ గెలుస్తోంది. ముస్లింలు కూడా నరేంద్ర మోదీకి ఓట్లేస్తున్నారు. ఎలా సాధ్యం ఇది? క్రిస్టియన్లు నార్త్ ఈస్ట్ లాంటి స్టేట్స్లో క్రిస్టియన్లు కూడా బీజేపీకి ఓటేస్తున్నారు. ఎలా సాధ్యం ఇది? మైనారిటీలు బీజేపీకి ఓటేయడం ఏంటి? అసలు వేయరు అని నిర్ధారణ కదా గతంలో, మరి ఇప్పుడు ఎలా వేస్తున్నారు? సో మోదీ దాన్ని చెరిపేయగలిగారు. నెంబర్ 2, బ్రాహ్మిన్ బనియా పార్టీ అనే ముద్ర బీజేపీకి ఉండేది. సో ఇప్పటికీ ఆ విమర్శలు చేస్తూనే ఉంటారు, బట్ స్టిల్ బ్రాహ్మిన్ బనియా పార్టీ అంటే ఈరోజు ఎస్సీ సామాజిక వర్గం నుంచి గెలిచిన లోక్సభ సభ్యులు ఎక్కువగా ఉన్న పార్టీ బీజేపీ, బీసీలు ఎక్కువగా గెలిచిన పార్టీ బీజేపీ, అండ్ బీసీ ప్రధానమంత్రి, ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. అండ్ ఆయా రాష్ట్రాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పూర్తిగా విపరీతంగా బీజేపీ వైపు ర్యాలీ అయిన సందర్భాలు అనేకం. సో నెంబర్ 3, నగరాలకే పరిమితం అనే ఒక భావన బీజేపీ పట్ల ఉండేది గతంలో. కేవలం ఇది అర్బన్ ఓటర్లను మాత్రమే ఆకర్షించగలుగుతుంది బీజేపీ అని ఒక అభిప్రాయం ఉండేది. ఈవెన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం హైదరాబాద్కే పరిమితం అనే ఒక భావన కూడా ఉండేది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి పల్లెటూళ్ళలో ఓట్లు పడుతున్నాయి మోదీకి. మోదీ బొమ్మ కనబడితే పల్లెటూళ్ళలో ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలకు ఎట్లా వస్తున్నారు? బికాస్ ఆఫ్ మోదీ చేసినటువంటి మార్పు ఇది బీజేపీని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడంలో మోదీ చరిష్మా అనేది చాలా స్పష్టంగా ఉపయోగపడింది. మీరు అన్నట్టుగా 2019లో కానీ 2014లో కానీ మోదీ గారి స్థానంలో మరొకరు ఎవరైనా అభ్యర్థి ఉంటే బీజేపీ గెలిచి ఉండేది కావచ్చు కాక, కానీ అన్ని సీట్లు అయితే వచ్చి ఉండేవి కాదు. ఇది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి అరిథమెటిక్. ఇప్పుడు రాజకీయాల గురించి మనం మాట్లాడితే బీజేపీ వచ్చిన తర్వాత అరిథమెటిక్ పూర్తిగా మారిపోయింది. అంక గణితం అంటారు కదా, మనం మామూలుగా ఎలక్షన్ పరిభాషలో చెప్పాలి అని అంటే ఫార్ములాస్ మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇన్కంబెన్సీ అంటే ప్రో ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వము, ప్రభుత్వ వ్యతిరేకత, లేకపోతే ఆయా సామాజిక వర్గాల ఓట్లు అలా వాళ్లకు ర్యాలీ అవుతాయి. పలానా కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ కమ్యూనిటీ అభ్యర్థిని అక్కడ నిలబెట్టాలి. ఇట్లాంటి కొన్ని ఫార్ములాస్ ఒక 70 ఏళ్లలో ఫామ్ చేసి పెట్టారు కాంగ్రెస్, లేకపోతే మిగతా నాయకులు, వీళ్ళందరూ పార్టీలని, రీజనల్ పార్టీస్ చేసిన ఫార్ములాస్ ఇవన్నీ. 1+1=2. ఎట్లా అంటే ఒక పార్టీ ఇంకో పార్టీ కలిస్తే మనం గెలవచ్చు అన్నారు. అది ఎక్కడ సాధ్యమేం చెప్పండి? కాంగ్రెస్, టీడీపీ కలిశాయి, నిజంగా గెలవగలిగాయా? బీఎస్పీ, ఎస్పీ కలిశాయి, గెలవగలిగాయా? ఓకే, ఒక ఆర్జేడీ మళ్ళీ జేడీయూ గెలిచాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి సక్సెస్ అవుతుంది, ఒకటి ఫెయిల్ అవుతుంది. బట్ దట్ డజంట్ మీన్ ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు అని. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్, దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి బీజేపీ ఎక్కడైతే గెలిచిందో. యూపీలో అసలు బీజేపీ రావడానికి అసలు అవకాశమే లేదన్నారు. యూపీలో బీజేపీ గెలిచింది, అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అండ్ నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా సామాజిక వర్గాల సమీకరణలు ఇట్లాంటి విషయాల్లోకి వస్తే మోదీ ఒక మాట అంటారు, సామాజిక వర్గాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వము, ప్రభుత్వ వ్యతిరేకత అనే మాటల గురించి ఆయన చెప్తారు. ఇంతకు ముందు ప్రభుత్వము, ప్రభుత్వ వ్యతిరేకత అనే కాన్సెప్ట్ రెగ్యులర్గా మాట్లాడేవాళ్ళు. బట్ నరేంద్ర మోదీ, ఆయనకు ఓటమే తెలియదు. గుజరాత్లో ముఖ్యమంత్రిగా 3 టర్మ్స్ కంటిన్యూస్గా గెలిచారు, మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు, ఆ తర్వాత రెండోసారి ప్రధానమంత్రిగా గెలిచారు, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విజయం సాధించారు. ఆయనకు ఇన్కంబెన్సీ లేదా? మరి ప్రభుత్వ వ్యతిరేకత లేదా ఆయనకు? అంటే ఆయన చేసుకోగలుగుతున్నారు. అంటే ఆయనే చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మీకు వ్యతిరేకత ఉండదా అని అడిగితే ఆయన ఏమన్నారంటే, యాక్చువల్లీ ఇది ఒక ఫార్ములాలో చాలా మంది మాట్లాడతారు. ఒక 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది అని అంటే వెంటనే వ్యతిరేకత గురించి వచ్చేస్తుంది, అందరూ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుందన్న భావనలోకి వెళ్ళిపోతారు. నిజంగా
ఆ ప్రభుత్వం కనుక పని చేస్తే ప్రో ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రభుత్వకు అనుకూలత ఉంటుంది, వ్యతిరేకత ఉండదు అనేది ఆయన చెప్పే మాట. అది ప్రూవ్ చేశారు కూడా. మీకు ఎగ్జాంపుల్, అందరూ ఎందుకు ఇట్లాంటి భావనలోకి వస్తారంటే, జనరల్గా గతంలో ఏం జరిగిందంటే కాంగ్రెస్ హయాంలో కావచ్చు, మిగతా పార్టీల హయాంలో మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. గతంలో ఎట్లా ఉంటుంది ఉండేదంటే ఫీలింగ్, ఒకటి ఏదైనా నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నాం, ఆ పాలసీని అమలు పరచాలంటే దశల వారీగా అమలు పరిచేవాళ్ళు. ఆధారే వచ్చింది అనుకోండి, ఆధార్ని మనము ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని పైలట్గా కొన్ని జిల్లాల్లో ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత కొన్ని రాష్ట్రాలకు దాన్ని విస్తరీకరించాలి, ఆ తర్వాత ఇంకొంచెం పెంచాలి, దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేయాలి, అమలు చేసి మ్యాండేటరీగా ఉంచాల్సిన అవసరం లేదు, తర్వాత మ్యాండేటరీ చేయాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఆధార్ అనే దగ్గరకు వచ్చే టెక్నాలజీ ఏమవుతుందో, చౌర్యం జరుగుతుందో, ఇవి అవుతుందో, అది అవుతుందో గురించి మాట్లాడారు. ఫాస్ట్ ట్యాగ్ ఉంది, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఫాస్ట్ ట్యాగ్. ప్రతి టోల్ ట్యాక్స్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ఎంత సమయం పట్టిందని ఇంప్లిమెంట్ చేయడానికి? 1 సంవత్సరం కూడా కాదు, ఒక 6 నెలలు 7 నెలల లోపల మొత్తం ఇంప్లిమెంట్ అయింది భారతదేశం మొత్తంగా. దాంట్లో టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ముందే దాన్ని క్లియర్ చేసుకోండి, కానీ అది ఇంప్లిమెంటేషన్ జరగాలి అంటే జరగాలంతే. జరిగింది. ప్రజలు ఆకలింపు చేసుకున్నారు, ప్రజలు ఓన్ చేసుకున్నారు ఫాస్టాగ్ని. సో నేనేమంటానంటే, అదే ఫాస్టాగ్ కనుక కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఉంటే ఫస్ట్ జరగాల్సింది ఏముండేదంటే, పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్లేసుల్లో చేసేవాళ్ళు, సంవత్సరాల తరబడి నడిచేది. ఇంకా అప్పుడు ఏమైపోతుందంటే, ఇట్లా పైలట్ ఎందుకు చేస్తారు తెలుసా? దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే, ఒక పైలట్ ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేసామనుకోండి, చేయగానే దీని ఇంపాక్ట్ అర్థమైపోతుంది మిగతా అన్ని ప్లేసుల్లో. అర్థమైపోయిన వెంటనే ఏం చేస్తారు, ఆ పర్టికులర్లీ ఆ టోల్ ట్యాక్స్ ఎవడో జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఊరికే చెప్తున్నాను, ఆ కాంట్రాక్టర్లో ఎవరు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వం దగ్గరికి వస్తారు, వచ్చి ప్లీజ్ మా దగ్గర మాత్రం ఇంప్లిమెంట్ చేయకండి, మేము చూసుకుంటాము, మీకు ఏం కావాలి. సో కరప్షన్ మొదలవుతుంది. సో వన్స్ నేను రుచి చూపిస్తానమాట, ఇది పలానా పని చేయబోతున్నానని రుచి చూపించగానే మిగతా శక్తుల నుంచి రెసిస్టెన్స్ మొదలవుతుంది కదా. ఆ రెసిస్టెన్స్లో కరప్షన్ మొదలవుతుంది. ఆ కరప్షన్ తోటి అది ఎప్పటికీ అమలు కాదు. ఈవెన్ యూపీఐ పేమెంట్ సిస్టమ్ తెచ్చినప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఒక చాయ్ బండి వాడి దగ్గర ఉంటుందా, కూరగాయలు అమ్మేవాడి దగ్గర ఉంటుందా? ఈరోజు ఉంది. అదే అంటాను, మోదీ ఏం చేస్తున్నారంటే, అసలు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, మోదీ ఒక ప్రణాళిక పెట్టి తీసుకొచ్చి ఒక స్కీమ్ పట్టుకొచ్చారు అని అంటే దాన్ని అమలు చేసేస్తున్నారు. అదే టర్మ్లో అది ఫలాలు కనబడుతున్నాయి. 2014లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే మీరు అదేంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ పటేల్ విగ్రహం పెట్టారు. అందరూ విమర్శించారు, ఇన్ని కోట్లు ఎందుకు, అన్ని కోట్లు ఎందుకు, ఇదెందుకు అదెందుకు అని. 1 సంవత్సరంలో టూరిస్టుల ద్వారా డబ్బులు వచ్చేసాయి. ట్రావెల్ టూరిజం టూరిస్టులతోటి డబ్బుల్ని కైవసం చేసుకుంటుంది. అక్కడ ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది, ఒక పెద్ద పర్యాటక రంగానికి ఒక పెద్ద సింబల్గా మారిపోయింది. అదే టర్మ్లో ఆయన శంకుస్థాపన చేస్తారు, అదే టర్మ్లో పూర్తి చేస్తారు, ఎలక్షన్స్కి వెళ్తారు. మీరు ఇప్పుడు కూడా చూడండి, అయోధ్య రామాలయం శంకుస్థాపన చేశారు కదా, అదే ఆయన పూర్తి చేసేసి మళ్ళీ ఎలక్షన్స్ పోతారు. జనవరిలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పార్లమెంటు కొత్త భవనం భూమి పూజ జరిగింది మొన్న మధ్య. ఇప్పుడు దాన్ని అమలు పరిచి దాన్ని డైరెక్ట్గా చేసి ఎలక్షన్స్లోకి వెళ్తారు. సో ఒక టర్మ్లో మనం ఒకటి అనుకొని అది పూర్తి చేసి వెళ్ళడం మోదీకి స్టైల్. ఇది చాలా వరకు ప్రతిపక్షాలకు అర్థం కావట్లే. ఇది అర్థమయ్యే నాటికి ఎలక్షన్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు 2024 ఎలక్షన్లకు వెళ్ళే ముందు ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం, ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్. అంటే అయోధ్యనే కాదండి, అన్ని చెప్తున్నా. రైల్వేస్ గురించి మాట్లాడారు అనుకోండి, టార్గెట్స్, ప్రతి శాఖ టార్గెట్స్ పెట్టుకుంటోంది. పీయూష్ గోయల్ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒకనొక సందర్భంలో అయితే టార్గెట్ పెట్టుకున్నారు, మొత్తం ఎలక్ట్రిఫికేషన్ జరిగిపోవాలి గ్రామాలకి. చేశారు. లడాఖ్లో ఎక్కడో దెమ్చోక్ అనే లాంటి గ్రామానికి, లేదా కోయిల్ అనే గ్రామానికి 75 సంవత్సరాల్లో కరెంట్ వెళ్ళలేదండి. మోదీ హయాంలో వచ్చింది కరెంట్. నీకు ఫలాలు కనబడుతున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉంటుంది? ఆయన అన్నమాట, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఒకటి అన్నాం అనుకోండి, సరే దాన్ని ఏమంటారు, టాయిలెట్స్ అనుకోండి, టాయిలెట్స్ నిర్మాణం అనుకోండి, ప్రతి ప్లేస్లో టాయిలెట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు నీకు కనబడుతుంది కదా. ఎస్, ఫలాలు కనబడుతున్నాయి అన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలత ఉంటుందా, వ్యతిరేకత ఉంటుందా? అది మోడీ స్టైల్. కరెక్ట్ సాయి గారు. అయితే ఇప్పటి వరకు మనము వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాట్లాడాం. బట్ ఖచ్చితంగా ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఏదో ఒక రీజన్స్ తీసుకొస్తూ ఉంటాయి. రూపాయి విలువ తగ్గిపోయిందని మాట్లాడతారు, పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడతారు, పెరిగిపోతూనే ఉన్నాయి, అసలు తగ్గడమే, ఒకవేళ తగ్గినా ఎప్పుడైనా తగ్గుతుంది, పెరిగింది ఎక్కువని మాట్లాడతారు. ఈ విమర్శలను మీరు ఏ కోణంలో చూస్తారు?
పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడము అనేది కానీ ప్రైవేటీకరణ అనేది చాలా పెద్ద యా నేను మాట్లాడతాను కరెక్టే. యా ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి కదా, ఏ విమర్శ అయినా నేను అనేది అదే. ఇప్పుడు యాక్చువల్లీ దేనికి ప్రాతిపదిక ఏది అని అంటే ప్రజా తీర్పు, అదే అవుతుంది ప్రాతిపదిక, రైట్? అంతే. సో డిమానిటైజేషన్ గురించి అందరూ మాట్లాడారు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ యూపీ ఎలక్షన్స్ వచ్చాయి. జిఎస్టీ గురించి ఏం జరిగింది? డిమానిటైజేషన్, జిఎస్టీ రెండింటి గురించి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని 2019 ఎలక్షన్స్కి ముందు రాహుల్ గాంధీ చేసినంత హడావిడి మామూలు హడావిడి కాదు. రాఫెల్ కుంభకోణంలో ఏదో అవినీతి జరిగిందని, లేకపోతే డిమానిటైజేషన్ వల్ల ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారని ఇవన్నీ మాట్లాడారు. 2019లో ఏం జరిగింది? ఇంకో 10-20 సీట్లు ఎక్కువ పెరిగాయి మోదీకి, బీజేపీకి. ఎలా జరుగుంటుంది? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు అనుకుందాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల నరేంద్ర మోదీ ఒకవేళ పక్క జరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు ఆగిపోతాయా? ఈ ప్రశ్న కామన్ మ్యాన్కి వస్తుంది, నేను మాట్లాడుతున్నది కాదు. నరేంద్ర మోదీ కాదు, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాడు అనుకుందాం. పెట్రోల్ డీజిల్ ధరలు పూర్తిగా అమాంతం 20 రూపాయలు 30 రూపాయలు తగ్గించేస్తాడా? అండ్ ఇంకొకటి, ప్రజలపైన భారం అని మనం అంటున్నాం చూసారా? ఇది కమ్యూనిస్ట్ ఐడియాలజీ అండి, చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఐడియాలజీ. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి ఒకవైపు, కరెక్టే. ఎట్ ద సేమ్ టైం మన హైదరాబాద్లోనే గమనిద్దాం. నేను ఎన్ని విభాగాలు చెప్పమంటే అన్ని విభాగాలు చెప్తాను. ఈరోజు ఇంతకు ముందున్న ట్రాన్స్పోర్టేషన్కి ఈరోజు ట్రాన్స్పోర్టేషన్కి ఎన్ని మార్పులు వచ్చాయి చూడండి. ఇంతకుముందు కేవలం ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే కేవలం బస్సులు మాత్రమే ఉండేవి. ఓకే, బస్సులో వెళ్ళాలి, సిటీ బస్సులో వెళ్ళాలి. ఈరోజు ఎవరికి వాళ్ళకి ఎన్ని ఆటోమొబైల్ కంపెనీస్ ఎంత విపరీతమైన సేల్స్ చేస్తున్నారు, లక్షల్లో వాహనాలు అమ్ముడుపోతూ ఉన్నాయి. పెట్రోల్ ధర భారం అయితే 20 రూపాయలు పెరిగింది అనుకుందాం, 20 రూపీస్ ఈచ్ లీటర్, ఒక లీటర్కి 20 రూపాయలు పెరిగింది అనుకుందాం. రోజుకు లీటర్ వాడుతున్నాడు అనుకుందాం, ఒక సగటు వాహనదారుడు రోజుకు లీటర్ వాడుతున్నాడు అనుకుందాం. 20 × 30 600 రూపాయలు. నెలకు అతని పైన పడ్డ భారం 600 రూపాయలు. 600 రూపాయలు ఒక రాత్రి మందుకు ఖర్చు చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. లిక్కర్ సేల్స్ చూడండి ఒకసారి. అయితే ఇక్కడ నేను ఒక్క నిమిషం చెప్తాను. లిక్కర్ సేల్స్ ఒకసారి చూడండి, స్విగ్గీ సేల్స్ చూడండి ఒకసారి హైదరాబాద్లో ఏ విధంగా ఉందో, జొమాటో సేల్స్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో. ప్రతి హోటల్లో ఎలాంటి అంటే కొత్త హోటళ్ళలో గిరాకీ ఏ విధంగా ఉందో చూడండి పోస్ట్ కరోనా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ర్యాపిడోల ద్వారా బైకులు నడుపుకుంటూ సంపాదిస్తున్న వాళ్ళు వచ్చారు. ఓకే, స్విగ్గీల్లో లేకపోతే ఇంకోటో ఈ డెలివరీ బాయ్స్ రూపంలోనో డబ్బు సంపాదించుకుంటున్న వాళ్ళు, ఉపాధి అవకాశాలు ఎత్తుకుంటున్న వాళ్ళు వచ్చారు. సో కొత్త ఉపాధి అవకాశాలు పెరిగాయి, కొత్తగా మన ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. సో డిజిటల్ పేమెంట్స్ కొత్తగా వచ్చాయి. సో బేసికల్లీ నీకు సమాజం మొత్తం ఒక కొత్త దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో మనం ఒక 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం పెట్రోల్ ధరలు పెరిగినాయన్నప్పుడు అప్పుడు లాంతర్లు పట్టుకొని, కరెంటు ధరలు పెరిగినాయి, విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు లాంతర్లు పట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా వాళ్ళు అసెంబ్లీకి వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేలు, మనం అది చూసాం. ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు నిరసన తెలుపుతూ. ఈరోజు ఆ పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను నేను. ఎన్ని ఫార్చునర్లు వచ్చాయి, ఎన్ని సేల్స్ వచ్చాయి. అందుకే నేను అనేది ఏంటంటే, మనిషి కొనుగోలు శక్తి పెరిగిన తరువాత ఏవైతే నువ్వు రెలవెంట్గా ఉన్నాయి సబ్జెక్ట్స్ అనుకుంటావో అవి ఇర్రెలవెంట్గా మారతాయి ఎలక్షన్స్లోకి వచ్చేసరికి. అందుకే ప్రతిపక్షాలు వాటిని పసిగట్టలేకపోతున్నాయి అనేది నా అభిప్రాయం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అనేది వాళ్ళు పదే ప్రొజెక్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ మా హయాంలో 60-70 ఉండేది, అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర పెరిగినప్పుడు తగ్గినప్పుడు కూడా ఏదో ఒక స్టెబిలిటీగా ఉండేది, ఇప్పుడు మాత్రం తగ్గినా కూడా ఇది కాన్స్టెంట్గా పెరుగుతుంది అనేది. ఇప్పుడు జీడిపి ఎంత, ఆ రోజు చేసిన ఖర్చు సంక్షేమ పథకాలకు ఎంత, ఈ రోజు సంక్షేమ పథకాలకు ఎంత చేస్తున్నాం. ప్రతి రాష్ట్రము బడ్జెట్ ని ప్రవేశపెడుతున్న సందర్భంలో ఎంత మేర పెంచుకుంటూ వెళ్తున్నారు. 2014లో తెలంగాణ ప్రభుత్వము బడ్జెట్ లెక్కలు ఎంత, ఈ రోజు బడ్జెట్ ఎంత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2014లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నెంబర్లు ఎంత, ఈ రోజు బడ్జెట్ నెంబర్లు ఎంత. సో మనము అన్నీ మారుతున్నాయన్న నా పాయింట్ అంతే. అందుకే నేను మోదీకి ఫేవర్గా మాట్లాడాలను ఇంకోటో కాదు. అంటే ఇవేవి ఎలక్షన్స్లో నిలబడట్లేదు అనేది నా పాయింట్. సో ఎలక్షన్లో నిలబడని అంశాలు ఏవైతే ప్రజలపైన నిజంగా ఇది సీరియస్ ఇష్యూ అని అనిపించని విషయాల్ని విపక్షాలు రేజ్ చేస్తున్నాయి, అక్కడ ఫెయిల్ అవుతున్నాయి. విపక్షాలు నిజంగా మోదీని విమర్శించాలంటే ఇంకా పెద్ద విషయాన్ని ఎత్తుక్కోవాలి.
అవగాహన లేకుండా ఈ పాయింట్లు ఇక్కడ సమస్య అవుతుందని నా అభిప్రాయం, అంతే. అందుకే విపక్షాల అవగాహన లేమి, లేకపోతే అజ్ఞానము, లేకపోతే వాళ్ళకున్న ఒక పొలిటికల్ కంపల్షన్స్, లేకపోతే వాళ్ళ ఫార్ములా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నరేంద్ర మోదీ నిలబడుతున్నాడు అనేది నా అభిప్రాయం కూడా. టీనా ఫ్యాక్టర్ అంటాను మోదీ గెలవడానికి. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. మోదీకి దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. దీనే టీనా ఫ్యాక్టర్ అంటారు. ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ డెఫినెట్లీ మోదీ విల్ లూజ్. కరెక్ట్. ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నట్టుగా సేమ్ ఇక్కడే మనం అడ్రస్ చేయాల్సిందే. ఆయన డ్రెస్ల గురించి మాట్లాడతారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు మోదీ గారు ఆయన వేసుకునేటువంటి సూట్ల కోసం, ఆయన విదేశీ పర్యటనల కోసం మాట్లాడతారు, ఆయన డిగ్రీల గురించి మాట్లాడతారు. అవును, అంటే ఇలాంటి సిల్లీ థింగ్స్ ప్రజలు ఏమైనా పట్టించుకుంటారా? అవును, ఎగ్జాక్ట్లీ. నేను అదే అంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు దీంట్లో ఒక పాయింట్ కూడా ఉంది. యాక్చువల్లీ మోదీని దించాలి అని అంటే మోదీకి ఏవైతే స్ట్రెంగ్స్గా ఉన్నాయో వాటిని వీక్నెస్గా చూపించాలనేది ప్రతిపక్షాల ఆలోచన, విచ్ ఇస్ గుడ్ స్ట్రాటజీ. నిజంగా మాట్లాడితే కూడా మోదీకి ఏది స్ట్రెంగ్త్? మోదీకి ఉన్న మొట్టమొదటి స్ట్రెంగ్త్ ఏంటంటే, బలం ఏంటి అని అంటే, ఆయన నిజాయితీపరుడు అనే ఒక భావన. తను తినడు, తను అసలు నిజంగా చెప్పాలంటే నిజాయితీగా ఉంటాడు. తన ఫ్యామిలీ జోక్యం ఉండదు, ఫ్యామిలీని లోపలికి రానియాడు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అన్నట్టుగా ఉంటాడు. ఆయన కేవలం ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పటికీ నిజాయితీగా ఉంటాడు, డబ్బు తినడు. ఇది ఆయనకున్న మొదటి బలం. దాన్ని బలహీనం చేయాలి అని అంటే ఏం చేయాలి? మోదీ తినడు కావచ్చు, కానీ మోదీ ఎవరికో దోచిపెడుతున్నాడు, అంబానీ, అదాని. పెద్ద విమర్శ. దట్స్ అ స్ట్రాటజీ, అదొక వ్యూహం. అంబానీ, అదానికి దోచిపెడుతున్నాడు అనే ఒక వ్యూహం. నెంబర్ 2, మోదీ సైన్యం విషయంలో చాలా కరాఖండిగా ఉంటాడు. భారతీయ జనతా పార్టీ అనగానే అసలు సైన్యము, బార్డరు, ఇట్లా పాకిస్తాన్లు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చాయంటే, శత్రు దేశాలు వచ్చాయంటే బీజేపీ చాలా స్ట్రాంగ్గా నిలుస్తుంది. సో దాన్ని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? చైనా వాడు లోపలికి వచ్చేస్తున్నాడు అనే ఒక మాట మాట్లాడాలి. నెంబర్ 2, రాఫెల్ లాంటి యుద్ధ విమానాల విషయంలో, కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని చెప్పాలి. ఈ 2 మేజర్ అస్త్రాలు. రెండో థింగ్. మూడో థింగ్ ఏంటి అని అంటే, ఇందాక మీరు అన్నట్టుగా తను వ్యక్తిగత చరిష్మా కోసం ఎక్కువ ఆరాటపడతాడు. కెమెరా లేకుండా బయటకి రాడు, తల్లితో మాట్లాడినా కెమెరా పెట్టుకుంటాడు, ప్రచార ఆర్భాటం. అండ్ ఆయన చదువుకోలేని వాడు. ఇప్పుడు మీరు 2014 ఎలక్షన్స్లో చాయ్ వాలా నీచ్ ఆద్మీ హే అని చెప్పి మణిశంకర్ అయ్యర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏఐసిసి కార్యాలయం ముందు మేము జాగా ఇస్తాం, వచ్చి చాయ్ షాప్ పెట్టుకో, నువ్వేం ప్రధానమంత్రి అవుతావని. అది మొత్తం ఎలక్షన్స్ని మార్చేసింది. ఓకే, అంటే ఆ స్థాయిలో ఆయన అదే భావన కలిగి ఉన్నాడు. ఒక ఫ్యూడల్ మెంటాలిటీతో మాట్లాడాడు ఆయన. సో నేను ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిని నన్ను ఛాయ్ పెట్టుకోమని చెప్తావా అని అన్న మాట ప్రజల్లోకి బాగా గుచ్చుకుంది. సో దట్ ఇంకా అది బాగా ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే, అయితే అంత తీవ్రంగా మాట్లాడకుండా అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మోదీ డిగ్రీ ఏది అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి నరేంద్ర మోదీ ఏ డిగ్రీ చదివాడు, ఏం చదువుకున్నాడు అనే ఉద్దేశంతో ఓట్లు వేయట్లేదు ప్రజలు. నరేంద్ర మోదీ చదువు గురించి ఆలోచించి ఎవడు ఓట్లేయట్లేదు. పరిపాలనా దక్షత. మరి నేను అడుగుతాను, యాక్చువల్లీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది, ఎంత మేధావులు ఉన్నారో అడుగుతాను. కపిల్ సిబల్ అద్భుతంగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఆయన ఇంటిగ్రిటీ ఎంత? ఇది ప్రజలు అడిగే ప్రశ్న. శశి థరూర్ ఇంటిగ్రిటీ ఎంత? సో చదువుకున్నంత మాత్రాన వాడికి ఇంటిగ్రిటీ ఉంటుంది అనుకుంటే తప్పు. అది వెస్టర్న్ మైండ్ సెట్తో మనల్ని తప్పుదావ పట్టించారు. చదువుకున్నోడి కంటే నిజంగా చెప్పాలంటే ఊళ్ళలో ఉన్నవాళ్ళు ఏమీ చదువుకోకపోయినా పర్వాలేదు అనే ఒక భావనతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్స్ ఓకే, చదువుకోకపోయినా పర్వాలేదు, చదువుతో ఏముంది అనే భావన ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. అంటే మనకు అర్థం కాకుండానే ఒక కొత్త భ్రమని క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ నరేంద్ర మోదీని విమర్శించాలంటే ఇంకా చాలా పెద్ద అంశాలు ఉన్నాయి. పాలసీస్ పరంగా మాట్లాడవచ్చు. నరేంద్ర మోదీ పాలసీస్లో లోపాలుంటే ఎత్తి చూపవచ్చు, అండ్ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎగ్జిక్యూషన్ని ఇంకా ఒక విజన్ తోటి తీసుకురావాల్సిన పరిస్థితిలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే, ఒప్పులుంటే సవరించవచ్చు. అవేవి మాట్లాడకుండా వ్యక్తిగతంగా మాట్లాడినంతసేపు నాకు తెలిసి అదేం ఉపయోగపడుతుందని నేను అనుకోవట్లే. మోదీ గారి మీద చాలామంది చేసే విమర్శ చాలా సందర్భాల్లో చేశారు. ఈ 9 సంవత్సరాల కాలంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లకు అటెండ్ గారు. అసలు ఒక ప్రజాప్రతినిధి మీడియాకి దూరంగా ఎందుకుంటారు?
మిగతా ఏ ప్రెస్ ఇది కాన్ఫరెన్స్ కరెక్ట్ యాక్చువల్లీ, ఇది చాలా వ్యాలిడ్ అంశం, ఇది దీన్ని కరెక్ట్ గానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. బట్ నరేంద్ర మోదీకి ఇంకొక పాయింట్ కూడా ఉంది. బేసికల్లీ నరేంద్ర మోదీ 9 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ట్రూ, అది నిజమే. ఒక్కసారి ఏదో ప్రెస్ మీట్ లో కూర్చున్నారు పక్కన అమిత్ షాతో పాటు, నాకు తెలిసి 2019 ఎలక్షన్స్ అయిపోయినప్పుడు అనుకుంటాను, ఆ పోలింగ్ అయిపోయిన రోజు అనుకుంటాను. ఎస్, ఆయన ప్రెస్ మీట్ ఒక్క రోజు పెట్టలేదు. యాక్చువల్లీ ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు ఒక పొలిటికల్ పార్టీ లీడర్ ఎవరైనా సరే? ఇప్పుడు మనము మీడియాలో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు, పొలిటికల్ పార్టీ లీడర్ ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు? తను ఏమనుకుంటున్నాడో ప్రజలకు తెలియజేయడం కోసం ప్రెస్ క్యారీ చేయాలనుకుంటాడు. నంబర్ 1, ప్రజల వైపు నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏమైనా మీడియా అడిగితే దానికి సమాధానం చెప్పాలి కాబట్టి. అది కూడా కాదు, అంటే ఒక ఏదైనా ప్రశ్నలు వస్తే సమాధానం చెప్పాలనుకోండి, ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్పొచ్చు. నేను ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నాడు, ఇంటర్వ్యూస్లోకి వెళ్తున్నాడు, ఆయన 1-to-1 ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. 1-to-1 ఇంటర్వ్యూస్లో ఆయన సమాధానాలు చెప్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ ఆయన మోదీయే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైనా సమాధానం చెప్పొచ్చు ప్రభుత్వం తరపున. ఆ వ్యక్తుల్ని పెట్టుకున్నారు ఆయన, అందరూ సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు. అండ్ నరేంద్ర మోదీ ఏం కన్వీ చేయాలనుకుంటాడో అది కన్వీ చేయాలి ప్రజలకి అనుకుంటే ఆయన మన్ కీ బాత్లో కన్వీ చేస్తున్నాడు డైరెక్ట్గా. ఆయన డైరెక్ట్గా ఒక రోజు కనుక మిత్రో అని ఒక్క మాట అన్నాడంటే కోట్ల మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు మిత్రో అన్న మాటని మీమ్స్లో వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 100 ఎపిసోడ్లు కూడా పూర్తయింది, అంతే కదా. మన్ కీ బాత్లో ప్రతిసారి ఆయన ఏమనుకుంటున్నాడో చెప్తున్నాడు. అండ్ ఎక్కడ వెళ్తే అక్కడ ఆయన మాత్రమే, ఆయన వెళ్తున్న ప్లేసెస్లో క్రౌడ్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే ఎవ్వరికి అంత కనెక్ట్ ఉండదు ప్రజలకి. ఒక నరేంద్ర మోదీ గారికి మాత్రమే అంత కనెక్ట్ ఉంటుంది. మోదీ గారు మాట్లాడే ప్రతి మాట డైరెక్ట్గా ఎవరికి రీచ్ కావాలో వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ఇంకా నాకు మీడియాతో అవసరం లేదనేది ఆయన అభిప్రాయం. సరే, మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా, మీడియా సమావేశం నిర్వహించని ఒక ప్రధానమంత్రి ఈయనొక్కడే, ఇంకెవరూ లేరు అనేది అందరి భావన అయితే గనక దానికి ఆయన సమాధానం చెప్పాలి. అండ్ ఆయన సమాధానం చెప్పదలుచుకోలేదు. దట్ ఈస్ మోదీ. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతారు జనరల్గానే, ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మీడియా అంత ట్రాన్స్పరెంట్గా ఉందా అంటే అది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు నేను అదే అంటున్నాను, మీడియా ట్రాన్స్పరెన్సీ గురించి మనం తెలుగు రాష్ట్రాల్లో వింటూనే ఉన్నాం కదా. ఒక పార్టీ నాయకుడు ఇంకో పలానా పత్రిక జర్నలిస్ట్ లోపలికి రానవసరం లేదు అని చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఇటువైపు ఉన్నోళ్ళు అటువైపు గురించి చెప్తారు, అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపు గురించి చెప్తారు. కొంతమంది ముఖ్యమంత్రులు అయితే డైరెక్ట్గా కూర్చొని, ఇప్పుడు మన కేసీఆర్ గారు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా కూర్చొని ఏమడుగుతున్నావా, నీకు ప్రశ్న తెలుసా, అసలు ఇదే నా ప్రశ్న అడిగే విధానం, నువ్వు చదువుకొని రాపో అని చెప్పి డైరెక్ట్గా గద్దించిన సందర్భాలు ఉన్నాయి జర్నలిస్టులు. కొన్ని మీడియా సంస్థలను బ్యాన్ చేసిన సందర్భం. మొన్న రాహుల్ గాంధీ గారు కూడా ఇదే మాట అంటున్నారు, నువ్వు బీజేపీ కండువా కప్పుకొని లోపలికి రావాల్సిందే అని. సో ఈ అభిప్రాయాలు ప్రతి ప్లేస్లో ఉన్నాయి, డౌట్ ఏం లేదు. ప్రెస్ మీట్ పెడితేనే నాయకుడు అని అంటే మరి ఆయన నాయకుడిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఉన్నారు? ఓట్లు ఎలా వేస్తున్నారు? అండ్ బీజేపీ తరఫున స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. అండ్ హిజ్ ఆర్గ్యుమెంట్ ఈస్ డిఫరెంట్. అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు దాని గురించి సమాధానం చెప్పలేదు అనుకోండి. అండ్ పార్లమెంట్లో మాట్లాడతారు, ఓకే, భాషణ ఇచ్చేస్తారు, అండ్ ప్రజలకు డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో ఈజ్ కమ్యూనికేటింగ్ ప్రాపర్లీ. మోదీ గారిని టార్గెట్ చేస్తున్న వాళ్ళు చాలామంది చేసేటువంటి మరొక విమర్శ, దేశం మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకు అమ్మేస్తున్నారు, ఇలా ప్రైవేటు పరం చేస్తూ పోతే అసలు గవర్నమెంట్ ఏమైపోతుందని గగ్గోలు పెడుతూ ఉంటారు. అవును, ఇది ఎలా సరిగ్గా బీజేపీ అడ్రస్ చేస్తుందా? బీజేపీ సరిగ్గా అడ్రస్ చేయట్లేదు. దట్టు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అస్సలు చేయట్లేదు. ఎందుకంటే ప్రైవేట్ అండ్ ప్రభుత్వం ఈ రెండిటికి సంబంధించిన అంశాల విషయంలో డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. డిస్ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానించడము, అండ్ ఈ ఈక్విటీని, అంటే ప్రభుత్వానికి ఉన్న ఈక్విటీని డైల్యూట్ చేసి కొన్ని ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచి తద్వారా దాన్ని అభివృద్ధి చేయడం అనేది ఒక ప్రాసెస్. సో జనరల్గా ప్రభుత్వమే ఇది నిజంగా మిస్కన్సెప్షన్ చాలామందికి ఉంది. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న చాలామందికి తెలవాల్సిన విషయం ఏంటి అని అంటే, అన్నీ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం అనేది ఈ రోజున్న పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చేయగలదు. కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలదు. నువ్వు బిజినెస్ చేయాలనుకునేవాడు బిజినెస్ చేస్తాడు. ఆ బిజినెస్కి, వ్యాపారానికి తగ్గ మౌలిక వసతుల్ని, కనీస అవసరాలని కల్పించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత. వ్యాపారం చేయడం ప్రభుత్వ బాధ్యత కాదు. సో వ్యాపారం చేయడం ప్రభుత్వ బాధ్యత ఎందుకు కాదు అని అంటే, ఒక్కసారి నువ్వు ప్రభుత్వానికి సంబంధించిన ఐఏఎస్లను, బ్యూరోక్రాట్లను, వీళ్లను పెట్టి అక్కడ ప్రభుత్వం ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో పని చేయించాలంటే, ఒక సంస్థను నడిపించాలంటే అది అంత ఈజీ కాదు.
అంటే అది అవసరం కూడా లేదు. చేయాల్సిన పని చాలా ఉందండి ప్రభుత్వానికి. పాలసీలు తయారు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ సంస్థ నడుస్తుందా లేదా, దీన్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలనే బాధ్యత వాళ్ళెందుకు చూడాలి? మనం డబ్బులు ఇచ్చింది వ్యాపారం చేయడం కోసమా? బోలంతమంది ఉన్నారు వ్యాపారస్తులు. ఇది జవహర్లాల్ నెహ్రూ గారి పీరియడ్లో ఈ నవరత్న కంపెనీలు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అప్పట్లో ఇంత వెల్త్ లేదు, ప్రజల దగ్గర ఇంత డబ్బు లేదు. ఉన్నవాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత డబ్బు పెట్టి పరిశ్రమలు నడిపించలేరు కాబట్టి ప్రభుత్వమే తాను నడపడానికి ముందుకు వచ్చి పరిస్థితి వచ్చింది. తాను నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది. బట్ అది సక్సెస్ కాలే. కొన్ని సక్సెస్ అయినాయి. సక్సెస్ అయినప్పటికీ దాని నుంచి వీగిపోయి ప్రైవేట్ సంస్థలు బోలెడని పుట్టుకుంటూ వచ్చాయి. ఈరోజు వెల్త్ విపరీతంగా ఉంది. సో మనం ఇదే మాట ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందా? తెలంగాణ ప్రభుత్వం కడుతుందా? కట్టట్లేదు కదా. ఒక కాంట్రాక్టర్లకు ఇస్తారు, అక్కడ ఎవరో ఇంజనీర్లు వస్తారు, వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు కట్టుతున్నది. టెండర్లు పిలుస్తున్నాం కదా మనం. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కడుతోందా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇంకెవరో కడుతున్నారు. ఇంకెవరో ప్రైవేట్ కాంట్రాక్టర్లు అక్కడ కడుతున్నది. వాళ్ళకి బిల్లులు ఇస్తున్నాం కదా ప్రభుత్వం నుంచి. మరి కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ని తెలంగాణ రాష్ట్ర సమితి తమ ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రాజెక్టు దాని త్రూనే ఎందుకు కట్టట్లే? ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు త్రూ నిర్వహణ ఖర్చులు చూస్తున్నారు. ఎక్కడికక్కడ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం మనము. ప్రైవేట్ సంస్థలు చాలా వరకు ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాయి కదా. రోడ్డు నిర్మాణాలే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నాం. సో 2500 కిలోమీటర్ల హైవే నిర్మాణం జరిగింది. అవును, ఎక్కడైనా ప్రైవేట్ వాళ్లే చేస్తున్నది. నిజంగా మాట్లాడితే ఈరోజు టోల్ గేట్ల దగ్గర కూర్చుంటున్న చాలా మంది ఎవరండి? ప్రైవేట్ ఎంప్లాయీసా, గవర్నమెంట్ నడిపిస్తోందా మొత్తం? చాలా ప్లేసుల్లో ప్రైవేట్ వచ్చేసింది. అండ్ ప్రైవేట్ తప్పు కాదు. ఎల్ఎన్టీ మెట్రో ఎలా వచ్చింది? ఎల్ఎన్టీ సంస్థకి ఎందుకు మనం మెట్రో అనేది ఎందుకు పెట్టారు? సో పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. వెల్త్ క్రియేటర్స్ అనే విషయాన్ని గమనించాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, వెల్త్ని క్రియేట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చిన తర్వాత ఇన్నోవేషన్ పెరిగింది, క్రియేటివిటీ పెరిగింది, కొత్త ఆలోచనలు వస్తున్నాయి, సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు సింపుల్గా ఆలోచించి చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు, లేకపోతే అర్బన్ కంపెనీలు ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఎంతమందికి తెలియకుండా అసలు చాలా రకాలుగా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. బోలనంత మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మారిపోతుంది అంటున్నాను నేను. సమాజం మారుతున్నప్పుడు, అభివృద్ధి పెరుగుతున్నప్పుడు దీనికి తగ్గట్టుగా విధానాలు రూపకల్పన చేసుకొని నడవాలి. కానీ ఇది అందుకే దీన్ని అంటున్నాను, దీన్ని కరెక్ట్ కంఫర్ట్ కూడా పెరిగింది. అంటే మోదీ ఏదో ప్రైవేటైజ్ చేస్తున్నాడు, మోదీ ఇంకొకరికి అమ్మేస్తున్నాడు చెప్పడానికి ఇవి స్లోగనేరింగ్కి బాగుంటాయి, చాలా క్యాచీగా అనిపిస్తాయి. అందుకే బీజేపీ చాలా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటుంది. బట్ స్టిల్ దాంట్లో లోపలికి వెళ్ళి ఆలోచిస్తే అసలు విషయాలు అర్థమవుతాయి. సో అఫ్కోర్స్ దానికి అంటే మోదీ స్టైల్ ఏంటంటే ఆయన ఎప్పుడు విమర్శలకు సమాధానం చెప్పారు. అదొక వ్యూహం అనుకోరాదండి. ఆయన విమర్శలు వచ్చినప్పుడు దానికి ఒక పెద్ద విమర్శ వచ్చింది అనుకోండి, దానికి సమాధానం చెప్పకపోగా ఆయన ఇంకొక పెద్ద గీత గీస్తాడు, ఇంకో పెద్ద క్రియేట్ చేస్తాడు, ఒక పెద్ద అజెండా క్రియేట్ చేస్తాడు. ఆ అజెండా చుట్టూతానే ప్రతిపక్షాలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. దట్ ఈస్ హిస్ స్ట్రాటజీ అండ్ షుడ్ అండర్స్టాండ్ హిమ్. సో ఈ 9 సంవత్సరాల్లో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం. మోదీ గారు విజన్ భావితరాల వారు చూడగలుగుతారా? 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, చాలా టార్గెట్స్ పెట్టుకున్నారు ఆయన. ఈ టార్గెట్స్ అనేది ప్రాక్టికల్గా ఎప్పటికల్లా అచీవ్ చేయగలుగుతారు? యాక్చువల్లీ ప్రోగ్రెస్ ఉందండి, ప్రతి దాంట్లో ప్రోగ్రెస్ ఉంది. $5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంది, పెరుగుతోంది. మధ్యలో కోవిడ్ రావడం వల్ల 2 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డా మళ్ళీ పుంజుకుంటోంది, మార్కెట్స్ పెరుగుతున్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ ఉంటే, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మీరు అబ్జర్వ్ చేసి చూస్తే వెస్టర్న్ కంట్రీస్ లైక్ యుఎస్ లాంటి దేశాల్లో ఉన్న అగ్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, వాటెవర్, అన్ని సంస్థలు విపరీతమైన లేఆఫ్స్ పెట్టాయి, వేలలో ఉద్యోగులను తీసేస్తున్నాయి సంస్థల నుంచి. బట్ భారతీయ వీళ్ళు చెప్తున్న అంబానీలు, అదానీలు, నిజంగా చెప్పాలంటే టాటాలు, బిర్లాలు, వీళ్ళు ఎంతమందిని ఉద్యోగాలు తీసేస్తారండి? అసలు ఉద్యోగాలు పోయాయా మన దేశంలో? ఇండియన్ కంపెనీస్ చాలా లేఆఫ్స్ ఉన్నాయా? అదే మరి అమెరికన్ కంపెనీస్ ఎందుకు అంత లేఆఫ్స్ చేస్తున్నాయి? ఓకే, సో అంబానీ, అదానీలు దోచిపెడుతున్నారు, ఇది చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు?
అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే జీరో కార్బన్ ఎమిషన్ గురించి మోదీ అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆయన మాట్లాడిన జీరో కార్బన్ ఎమిషన్ ఈ విషయంలో మనము న్యాచురల్గానే మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం కానివ్వండి, ఎనర్జీని పెంచుకోవడం కానివ్వండి, ఇవన్నీ చేయాలనే ఒక ఉద్దేశంలో కార్బన్ ఎమిషన్ని తగ్గించడం అనే విషయంలో ఆయన ఒక ప్రణాళిక పెట్టుకున్నారు, ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అందులో ఆల్రెడీ ప్లానింగ్ నడిచింది, యాక్షన్ ప్లాన్ కూడా మొదలైపోయింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అనేక రకాల అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ గురించి ఆయన చెప్పారు. ఎగుమతులు మనం పెంచుకోవాలి అనే ఒక సంకల్పం చేసుకున్నారు. నిజంగా డిఫెన్స్లో ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, గతేడాదికి ఈ ఏడాదికి విపరీతంగా పెరిగాయి. అనేక రంగాల్లో ఎక్స్పోర్ట్స్ పెంచుకున్నాం. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ గతంలో మన దగ్గర మనం ఇంపోర్ట్స్ చేసుకునేవాళ్ళం మొబైల్ విషయంలో. ఈరోజు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ప్రపంచంలోనే నెంబర్ 1లో ఉన్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మొబైల్స్. అట్లా చాలా రంగాల్లో ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి, గణనీయంగా పెరిగే ప్రయత్నం జరుగుతోంది. అండ్ నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా. ఎస్, ఆత్మనిర్భర్ భారత్ ఫలాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ మధ్య కాలంలో నేను డిఫెన్స్లో గ్లోబల్ రౌండప్ లాంటి చర్చల్లో కానీ, నేషనల్ రౌండప్లో కానీ మేము రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం. అనేక రంగాల్లో ఒక కొత్త భారతదేశ నిర్మాణం కోసం, మన భారతదేశం మన కాళ్ళపై మనం నిలబడే దిశగా ఒక ప్రయత్నం జరుగుతోంది. సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే ఒక సంకల్పం దిశగా అడుగులు పడుతున్నాయి. అనేక స్టార్టప్స్ వచ్చాయి. గతంతో పోల్చితే ఇప్పుడు స్టార్టప్ ఎకోసిస్టమ్ విపరీతంగా పెరిగింది. సో $1 బిలియన్ కంపెనీస్ విపరీతంగా వచ్చాయి. అండ్ మేక్ ఇన్ ఇండియా, మీరు మీ ప్రోడక్ట్స్ తయారు చేసుకోండి కానీ మా దేశంలో తయారు చేయండి అని చెప్పిన మాటకి విపరీతంగా మద్దతు వచ్చింది. బోయింగ్ ఇక్కడ తయారు చేస్తున్నారంట, అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ తయారు చేయబోతున్నారు. సో పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రోగ్రెస్ అయితే ఖచ్చితంగా కనబడుతోంది. ఏమీ లేదు అది జోక్ ఇన్ మేక్ ఇన్ ఇండియా కాదు, జోక్ ఇన్ ఇండియా. ఆత్మనిర్భరత ఎక్కడుంది, అసలు ఇది ఎక్కడుంది అది ఎక్కడుందని మాట్లాడే చాలామంది పొలిటీషియన్స్కి అర్థం కావాల్సింది ఏంటంటే రోజు పేపర్ చదవట్లేదని. వాళ్ళు రోజు పేపర్ చదివితే అసలు ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో అర్థం. గణాంకాలు చెప్తున్నారు. పేపర్ అంటే తెలుగు పేపర్లు మాత్రమే కాదండి, ఇంగ్లీష్ పేపర్ చదవాలి, అప్పుడు అర్థమవుతాయి. సో మోదీ గారి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే చాలా ఫ్యాక్టర్స్ మనం చెప్పుకోవచ్చు. మేజర్ ఫ్యాక్టర్స్ అంటే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నది, రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి జాతీయవాదం గురించి మాట్లాడతారు. దాంట్లో మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. హిందుత్వం, ఇవి ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్స్. వీటితో పాటు అతను చేసినటువంటి అభివృద్ధి, ఈ 3 మేజర్ ఫ్యాక్టర్స్ అని మనం అనుకోవచ్చు సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఖచ్చితంగా. దానికంటే ఇంకొక పాయింట్ ఉందండి, స్థిత ప్రజ్ఞత. ఆయన పిడుగుల మీద పడ్డా చలించే విధంగా కనిపించారు. తను ఏం చేయాలనుకుంటున్నారు, తనకు పర్ఫెక్ట్గా క్లారిటీ ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉన్నది. తన విజన్లో ఎటువంటి మసకబారిన తనం లేదు. తనకంటూ ఏం చేయాలో క్లారిటీ ఉంది, ఎలా చేయాలో క్లారిటీ ఉంది, ఎలాంటి వ్యక్తులు ఉండాలో టీంని నిర్దేశించుకునే ఒక దృక్పథము ఉంది. అండ్ ఆ విజన్కి తగ్గట్టుగా ఉన్న టీంని ఆయన సమర్థవంతంగా వినియోగించుకునే క్యాపబిలిటీ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఆయన గెలవగలుగుతున్నాడు. నిజంగా చెప్పాలంటే అంత ఈజీ కాదు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈజీ అండి. ఒక నాయకుడు ఓటమి అనేదే తెలియకుండా ఇంతకాలం రాజకీయాల్లో ఉండడము, దట్టు ఇన్ని విమర్శలు ఎదుర్కొని, నాకు తెలిసి ప్రపంచంలో ఏ నాయకుడిపైన ఈ స్థాయిలో దాడి జరిగి ఉండదు. గుజరాత్ అల్లర్లను బేస్ చేసుకొని అసలు ప్రపంచంలో లేనంత సాహిత్యం పుట్టించారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మోదీ అంటే గుజరాత్ గుర్తొచ్చేలా చేశారు, గుజరాత్ అల్లర్లు గుర్తొచ్చేలా చేశారు. అయినప్పటికీ నిలబడ్డాడు, నిలదొక్కున్నారు, నిలబడి తాను ఏమనుకున్నారో అది నిరూపించి చూపించారు. దట్ ఈస్ ద రీజన్ ఈజ్ ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ ఒక కర్మయోగి అండి, దాంట్లో డౌటే లేదు. అయితే ఇంత స్ట్రాంగ్గా నిలబడగలగడానికి ఇతని సమర్థత, ప్రతిపక్షాల యొక్క అసమర్థత రెండు ప్రతిపక్షాల అసమర్థత అని కూడా సరిగ్గా అడ్రస్ చేయలేకపోతున్నాయా? ఇప్పుడంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అనుకుంటున్నాం, కానీ అంటే ఆయన ప్రూవ్ చేసుకున్న తర్వాత దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అనే భావన వస్తుంది. ఆయన అసలు ప్రధానిగా గెలవడం అనేదే చాలా పెద్ద విషయం. అప్పటికి విపరీతమైనటువంటి సిస్టమ్, ఎకో సిస్టమ్ మొత్తం ఒకవైపు ఉంది. అండ్ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. అఫ్కోర్స్ తన కాంగ్రెస్ పైన వచ్చినటువంటి విమర్శలు, ఆరోపణలు ఏది ఏమైనప్పటికీ కూడా, బట్ అంత ఈజీ కాదు. అండ్ మోదీ గారికి ఒక ఆయన కర్మయోగి అండి. యాక్చువల్లీ మోదీ కంటే కూడా బియాండ్ మోదీ ఏదో ఉంది, బియాండ్ మోదీ ఏదో శక్తి ఏదో ఉంది, బియాండ్ మోదీ అని అందుకే అంటున్నాను పదే పదే. సో మోదీ కంటే ఇంకేదో మించినది మోదీ వెనకాల ఉంది, లేదా మోదీ లోపల ఉంది. సో అది నడిపిస్తోందని నా అభిప్రాయం. దట్ ఈస్ నథింగ్ బట్
ఏదో ఒక దైవ సంకల్పము లేకపోతే ఏదో ఒక ఆశీర్వాదం ఉంటే కానీ అది జరగదు. బికాజ్ ఆయనకున్న థ్రెట్ మామూలు థ్రెట్ కాదు. ఆయనకున్న ఒక రకంగా చెప్పాలంటే హర్డిల్స్, ఎదుర్కొనే అడ్డంకులు ఇవన్నీ మామూలువి కాదు. అవన్నీ అధిగమించగలుగుతున్నారన్నా, లేకపోతే ఇంత సమయం ఈ వయసులో అంత సమయం అన్ని కుట్రల్ని ఎదుర్కొని నిలబడుతున్నారన్నా, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ అది మోదీకి మాత్రమే సాధ్యమైంది. మనం చూస్తున్నది ఈ ఇండియన్ పాలిటిక్స్ చాలా చిన్నవండి. నిజంగా చెప్పాలంటే మోదీ ముందు భారత రాజకీయాలు, భారత ప్రతిపక్షాలు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. మోదీని నిలువరించాలనుకుంటున్నవి భారత ప్రతిపక్షాలు కాదు, వాళ్ళ వెనకాల ఉన్న అంతర్జాతీయ శక్తులు. అంతర్జాతీయ శక్తుల ఒక సాలెగూడులాగా విస్తరించినటువంటి ఒక శక్తుల నడుమ, రాక్షస మూకల నడుమ సమర్థవంతంగా భారతదేశం ఎదగకూడదు అని అనేక ప్రణాళికలు వేసుకొని సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాల నడుమ వాటిని ఎదుర్కొని నిలబడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ ఒక పార్టీకి నాయకుడో ఒక దేశానికి అధినేతనో కాదు. నిజంగా చెప్పాలంటే సనాతన ధర్మానికి, ఈ ధర్మాన్ని నిలబెట్టాలనే ఒక ఆలోచనకు ప్రతీక. దట్ ఈస్ ద రీజన్ హీస్ మోర్ క్యాపబుల్ అండ్ బియాండ్ మోదీ. చాలా కాన్స్పిరసీ కూడా జరుగుతుంది. ఇప్పుడు జార్జ్ సోరోస్ కావచ్చు, బీబీసీ డాక్యుమెంటరీ కావచ్చు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం అంతే ధీటుగా సమాధానం చెప్పగలుగుతున్నారు, తిప్పుకొట్టగలుగుతున్నారు. దట్ ఈస్ మోదీ కంటే తెలియని వాళ్ళు లేరా అండి? చాలా మంది ఉన్నారు. ఇంటలెక్చువల్స్ కొదవలేదు మన భారతదేశంలో. ఇంటలెక్చువల్స్ కొదవలేదు, నాయకులకు కొదవలేదు, బ్యూరోక్రాట్స్కి కొదవలేదు. బట్ అయినప్పటికీ ఇన్ని కుట్రల్ని, ఇన్ని కుతంత్రాలని ఎదురొడ్డి నిలబడి ఒక వ్యక్తి ప్రజల మద్దతు ఇంత స్థాయిలో కొని సమ్మోహన శక్తి కలిగి ఉండడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో దట్ ఈస్ ద రీజన్ బియాండ్ మోదీ. ఏదో ఉంది, అది నిజంగా అర్థం కాదు. బట్ అఫ్ కోర్స్ ఇలా మాట్లాడినప్పుడు ఏదో మోదీ భక్తుడనో ఇంకోటనో అనేవాళ్ళు అంటారు. బట్ స్టిల్ నిజం కదా ఇది. నా పాయింట్ అదే. కొంతమందికి కొన్ని ఉంటాయండి అంతే. ఒకానొక దశలో ఇందిరాగాంధీకి ఇట్లాంటి సమ్మోహన శక్తే ఉండేదేమో, మనం చూడలేదు కానీ నిజంగా చెప్తున్నాను, ఉండేదేమో. మరి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఒక 20 ఏళ్ళు 10-15 ఏళ్ళు కంటిన్యూస్గా ఆయనకు నెహ్రూకు తిరిగే లేని రోజులు చూసాం కదా. అట్లాంటి ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నెహ్రూ అంటే ఏంటి అనేది. అంతే, ఆ టైమ్ అండ్ స్పేస్లో ఉన్నవాడికే అర్థమవుతుంది. అండ్ ఆ టైమ్ అండ్ స్పేస్లో ఉన్న వాళ్ళకి ఇందిరాగాంధీ గురించి అర్థమవుతుంది, ఆ టైమ్ అండ్ స్పేస్లో ఉన్న వాళ్ళకి రాజీవ్ గాంధీ గురించి అర్థమవుతుంది. బట్ నరేంద్ర మోదీ గురించి ఈ టైంలో ఉన్న వాళ్ళం మనం ఇలాగే మాట్లాడుతున్నాం. రేపు పొద్దున ఈరా చరిష్మా కూడా తగ్గిపోవచ్చు, ఈయనను కూడా. బట్ మనమేం దాన్ని జ్యోతిష్యం చెప్పట్లేదు. బట్ ఈ రోజున్న కాలమాన పరిస్థితుల ప్రకారం, ఈ రోజున్న టైమ్ అండ్ స్పేస్లో హీఈస్ సంథింగ్ బిగ్ అట్ దిస్ పాయింట్. సో చివరిగా ఇది ఎండ్లెస్ సబ్జెక్ట్, ఎందుకంటే దీని మీద మాట్లాడితే 2-3 కాబట్టి టాకింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. చివరిగా ఒక అంశాన్ని మాట్లాడి, ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు హ్యాట్రిక్ కొడతారనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. దాంట్లో పెద్దగా లెక్కలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు మరొక 15-20 సంవత్సరాల పాటు బీజేపీనే ఉంటుంది. ఇది ఎరా. అవును, అంటే రేజ్ ఉందండి. డెఫినెట్లీ దెర్ ఈజ్ రేజ్. ఇలాంటి రేజ్లో ఉన్నారు. ఆ రేజ్ మొదలైపోయింది ఆల్రెడీ. 2014లో మొదలైంది. ఆ రేజ్ కొనసాగుతోంది. ఎంత మేర పోతుంది, ఎక్కడికి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది అనేది తెలియదు. బట్ ఈ రేజ్ మాత్రం కంటిన్యూ అవుతోంది. సో ఈ భావజాలానికి దాన్ని ఏమంటారు, భావజాలాన్ని అంగీకరించే వ్యక్తులు పెరిగారు, ఈ భావజాలానికి వన్నుదన్నుగా నిలిచే శక్తులు పెరిగారు, ఈ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనుకునే వ్యక్తులు పెరిగారు. వాళ్ళకి ఆదరణ కూడా అంతే స్థాయిలో లభిస్తోంది. మీరు గమనించి చూస్తే నరేంద్ర మోదీ గురించో, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారి గురించో, లేకపోతే ఇలా కొంతమంది వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు, వీళ్ళ గురించి చెప్పిన వీడియోలకి రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా ఛానల్లో కూడా. అంటే దట్ ఈస్, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా చూస్తే రేటింగ్స్ చూడండి మీరు. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ కావచ్చు, లేకపోతే టైమ్స్ నౌ కావచ్చు, లేకపోతే ఈ ఛానల్స్ అన్ని కూడా ఎందుకు వాళ్ళు పిచ్చివాళ్ళ రేటింగ్స్, టీఆర్పీ పెరుగుతోంది. సో అంటే ప్రజల్లో ఆ ఇష్టం పెరిగినప్పుడు ఆ ఇష్టమైన అంశాలని మనం ఇవ్వడమే లెక్క అనుకునే పరిస్థితిలోకి వచ్చారు ఈవెన్ జర్నలిస్టులు కూడా నేషనల్ లెవెల్లో. సో మేబీ ఐ డోంట్ థింక్ లైక్ ఎట్లా అంటే నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఈరోజు వేసిన ఇంపాక్ట్ ఒక తరం తర్వాత మనకు అర్థమవుతుంది. కాలమే సమాధానం చెప్పాలి వాటికి. సాయి గారు, మరి మోదీ గారు హ్యాట్రిక్ కొడతారా? మరొక 15-20 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంటుందా? వీటన్నిటికి కూడా కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని సమకాలీన రాజకీయ, అలాగే ఆర్థిక పరమైనటువంటి, భౌగోళిక పరమైనటువంటి వివిధ అంశాలకు సంబంధించి లోతైనటువంటి విశ్లేషణ చూద్దాం. మనసా వాచా కర్మణ
దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.